ఓకే. యూజువల్‌గా మేడం మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ రెగ్యులర్‌గా చెప్పేది లేకపోతే మీకు ఫన్నీగా అనిపించేవి ఏమన్నా ఉంటాయా ఇలాగా? చాలా. కొన్ని చెప్పండి. ఇప్పుడు ఇది చెప్పాను హ్మ్. గదా! హ్మ్. ఫోలిక్ యాసిడ్ ఇస్తే సైడ్ హ్మ్. ఎఫెక్ట్స్ ఏంటి అని అడుగుతారు. ఓహ్! సో, మీరు ఫాస్ట్ ఫుడ్ తింటారు. అందులో అజినోమోటో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసా అంటే ఆన్సర్ ఉండదు. సో, ప్రెగ్నెన్సీలో వెళ్లి తింటూ ఉంటారు గదా! హ్మ్. బాగానే. హ్మ్. అవును. ఎవ్వరిని ఒక డౌట్ కూడా అడగరు. హ్మ్. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పపాయ తినొచ్చా అని అడుగుతారు. పైనాపిల్ తినొచ్చా అని అడుగుతారు. ఎవరు కూడా కూల్ డ్రింక్ తాగొచ్చా అని డౌట్ కూడా అడగరు. అవును. కొబ్బరి బోండం తాగొచ్చా అని అడుగుతారు గానీ కూల్ డ్రింక్ గురించి అడగరు. అవన్నీ ఫన్నీయే కదా! హ్మ్. సో, నేచురల్‌గా వచ్చినవి మనం ఇక్కడ ఏదైతే ఎన్విరాన్మెంట్‌లో పెరిగామో అదే ఎన్విరాన్మెంట్‌లో పండినవి, వచ్చినవి తినడానికి అన్ని డౌట్స్. హ్మ్. ఆర్టిఫిషియల్‌గా ఇంతింత షుగర్స్ వేసి, ఇన్ని కెమికల్స్ ఏసి చేసినవి తినడానికి డౌట్ లేదు. హ్మ్. ఎలాగా? లాజిక్ ఎక్కడ మిస్ అవుతుంది? కరెక్టే. హ్మ్. సో, మనం ఏదైనా ఫ్రూట్ తిన్నా, ఏది తిన్నా అదేంటి అనేది మనకి తెలుసు. బయట చేసిన ప్రిపరేషన్స్ ప్యాక్డ్ అయినా, అన్‌ప్యాక్డ్ అయినా అందులో ఏంటి అనేది మనకి తెలీదు. అవును. బట్ వి డోంట్ హెసిటేట్. అవును. ఇంట్లో ఉన్నవి, మన కళ్ళ ముందు ఉన్నవి తినడానికి ఆలోచిస్తారు. సో, అవన్నీ నాకు చాలా ఫన్నీగా అనిపిస్తాయి.